మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ. ప్రస్తుతం మనం గడ్డిగూడెం తండాలో ఉన్నాము. జమాన్లపల్లి విలేజ్లో గడ్డిగూడెం తండాలో ఉన్నాము. ఇక్కడ పదే పదే పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు పోలీసులు కూడా సైబర్ నేరగాల ద్వారా వచ్చే మెసేజ్లకు కానీ లింక్స్కి కానీ ఎటువంటి రీప్లై ఇవ్వకూడదు అనేసి, ఎటువంటి మెసేజ్లు వచ్చినా కానీ, ఎటువంటి ఏమైనా కారణం చేత ఏమైనా లింకులు కానీ ఏమైనా మెసేజ్ కానీ వచ్చినా కానీ రిప్లై ఇవ్వకూడదు అనేసి పదే పదే చెప్తున్నా కానీ సైబర్ క్రైమ్ పోలీసులు, సైబర్ నేరగాళ్ళు దాన్ని కొత్త ఒరవడితో, కొత్త ఆధారాలతో, కొత్త లింక్స్తో వాళ్ళు సాధారణ ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళను సాధారణ బూరడి కొట్టించి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నింటినీ కాజేస్తున్నారు. ఇదే తరహా సంఘటన మన మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం తండాలో జరిగింది. అమాయక ప్రజలు ఆయన గోల్డ్ లోన్ కోసం తీసుకున్న పైసలు 1,04,000 రూపాయలు విడతల వారీగా ఆయన యూనియన్ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయని, ఆ అకౌంట్ ద్వారా వాళ్ళు ఆ అకౌంట్ ఒక లింక్ పెట్టి వాట్సాప్ గ్రూపుల ద్వారా ఒక మెసేజ్ పెట్టి దాని ద్వారా అది ఓపెన్ చేసి చూస్తారకే అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా పోయిందనేసి ఆ బాధితుడు బాధపడుతున్నాడు. ప్రస్తుతం మనం బాధితుని దగ్గర ఉన్నాం. దారావత్ వెంకన్న గారు, గడ్డిగూడెం తండావాసి. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం ఎంత అమౌంట్ ఎలా వచ్చింది, ఏమైంది అనేసి ఆయన వారి మాటలను తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, ఇప్పుడు మీరు గడ్డిగూడెం తండావాసి కదా, ఇప్పుడు మీకు అమౌంట్ ఇది ఎప్పుడు జరిగింది అన్న? ఈ ట్రాన్సాక్షన్ కానీ ఇవన్నీ కానీ ఎప్పుడు జరిగింది? 29వ తారీఖు కట్ అయినట్టు మెసేజ్ రాలేదు. తెల్లారి 54,000 కట్ అయినట్టు మార్నింగ్ 6ంటికి వచ్చింది. అదే ముందు రోజు మెసేజ్ వస్తే నేను ఏదో ఒకటి అరికట్టుకునేటువంటి, కానీ ఇప్పుడు తెల్లారి 54 టోటల్స్ అమౌంట్ పోయినాక మెసేజ్ వచ్చింది నాకు. అసలు మీ ఆ టైంలో మీ అకౌంట్లో అమౌంట్ 1,04,000 పోయినాయి కదా, అవి కాక ఇంకేమైనా ఉన్నాయా? అంతే అమౌంట్ ఉన్నాయా? టోటల్ 1,04,000. నాకు పాత బ్యాలెన్స్ 35,000 ఉండే. తర్వాత గోల్డ్ లోన్ నా భార్య ప్రెగ్నెన్సీతో ఉన్నది. ఇప్పుడు ఇంకో 1 మంత్ అయితే డెలివరీ టైంలో అవసరానికి యూజ్ అవుతుందని గోల్డ్ లోన్ తీసుకొని మొత్తం 1,04,000 ఉండే. అందులో 29వ తారీఖు 50,000 పోయినాయి. 30వ తారీఖు 54,000 పోయినాయి. ఇప్పుడు మీకు ఆ మెసేజ్, మీకు అమౌంట్ మీ అకౌంట్లో డబ్బులు కట్ అయినాయి అనేసి మీకు మెసేజ్ ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చిందండి? నాకు మెసేజ్ ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు ఇదొకటి యాప్, ఈ ఆంధ్ర బ్యాంకు యాప్ అని చెప్పి యూనియన్ బ్యాంక్ అని లోగోతోని వచ్చింది, మనకు వాట్సాప్లో వచ్చింది. నా యాప్ను నేను లింక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు వెళ్ళిపోయింది అది అమౌంట్. ఇక తర్వాత నెక్స్ట్ డే 54 పోయినట్టు నాకు మెసేజ్ రాగానే ఏమంటే బ్యాంకు పోతే వాళ్ళు మొత్తం చూసినాక మొత్తం ఒక 3 సార్లు ట్రాన్సాక్షన్ ఒక అకౌంట్కి పోయినట్టు వచ్చింది. అది సైబర్ క్రైమ్ కింద అయిందని చెప్పి వాళ్ళు చెప్పేసరికి మనం పోలీస్ స్టేషన్కి పోతే 1930కు ఫోన్ చేసి పిటిషన్ ఇవ్వమని చెప్పి అన్నారు. వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్ అమౌంట్ నెంబర్తో ఇక్కడ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ జరిగిన ఎమ్మటే బ్యాంక్కి వెళ్ళి బ్యాంకు మేనేజర్ని కానీ అడిగే ప్రయత్నం చేశారా? బ్యాంకులో మేము అడిగినాం. బ్యాంకులో అడిగితే వాళ్ళంతా చూసిండ్రు, ఇది ఇక్కడ బ్యాంకులో ఇక్కడ ట్రాన్సాక్షన్ కాదు, బయట ఏదో యాప్ ద్వారా అయిందంటే. నేను తర్వాత చూస్తే ఇప్పుడు ఈ వాట్సాప్లో ఒక లింక్ యాప్ ఓపెన్ చేసినాం కదా, దాని ద్వారానే జరిగిందంటే పోలీసులను అడిగితే వాళ్ళు కూడా అదే ఈ విధంగానే చెప్పినారు అన్నట్టు. తర్వాత ఇప్పుడు పోలీస్ సార్ ఏమన్నారు? వాళ్ళు ఏమైనా రియాక్షన్ చూసారు? మీరు కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్లో? కంప్లైంట్ నిన్న టౌన్ పోలీస్ స్టేషన్లో ఇస్తే వాళ్ళు పట్టించుకోవట్లేరు. వాళ్ళు ఇక్కడ ఫార్వర్డ్ చేసినది మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ పిటిషన్ ఇచ్చిన రూరల్లో ఇస్తే వాళ్ళు రేపు ఎఫ్ఐఆర్ ఇవాళ చేయమంటే రేపు చేస్తామని చెప్పి ఇక నానబెడతాను వాళ్ళు. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ ఒకటి ఇట్లా అరాచకాలు జరగకుండా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉందా, లేకుంటే ఎట్లా? నాకు అవగాహన ఉంటే ఇదంతా జరిగేది కాదండి. నాకు ఎలాంటి అవగాహన లేదు. వాళ్ళు ఆ లోగోతో వచ్చింది కాబట్టి మినీ స్టేట్మెంట్ ఏమైనా ఉన్నదని చెప్పి దాన్ని ఓపెన్ చేసిన. ఇక నాకు అది తెలిసి ఉంటే నేను ఎందుకు ఓపెన్ చేసేటోని. అసలు మీ 1,04,000 రూపాయలు అమౌంట్ పోయింది కదా, దాంట్లో ఇన్స్టాల్మెంట్ టైప్లో పోయిందా, లేకుంటే ఒకటేసారి 1,04,000 పోయిందా? మీరు ఎప్పుడు గమనించారు? అసలు 4 దఫాలు పోయినాయండి. 29వ తారీఖు 25,500 ఒకటి, 24,500 పోయింది 29వ తారీఖు. తెల్లారి 30వ తారీఖు ఏమో 6ంటికే 54,000 పోయినాయి. తర్వాత ఈ 4ంటి టైంలో కూడా ₹1 కట్ చేసి చూసిండు వాడు. మొత్తం కట్ అయినాయి. ఒక 400 రూపాయలు ఉన్నాయి నా అకౌంట్లో ఇప్పుడు. ఓకే.
చివరిగా ఇప్పుడు మీరు ఈ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్న అమౌంట్ గురించి మీరు ఎట్లా ఇప్పుడు ఎస్ఐకి ఇచ్చినాం లెటరు. ఎస్ఐతో కాకపోతే డిఎస్పి దాకా అయినా మేము దానికి వెళ్ళి తీసుకెళ్ళాలని చెప్పి దీన్ని గట్టిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.